నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేయడం కంటే ముందు మనం చేసుకునే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే డాక్యుమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఆ తర్వాత తిరిగి రిజిస్ట్రేషన్ అంటే సేల్ డీడ్ చేసుకునేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? సో మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 బ్రిటిష్ కాలం నాటి చట్టం ఉంది. ఈ చట్టాన్ని సవరణ చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 క్లాస్ జి ప్రకారంగా ఎవరైనా సరే ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసినప్పుడు చేసుకునే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఒప్పంద పత్రాన్ని కూడా సర్చార్జెస్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా దాని యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు మాత్రమే. ఆ 3 సంవత్సరాల లోపే మనము ఎవరైతే అమ్ముతానని మన వద్ద అడ్వాన్స్ తీసుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద మనము స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే కేసు ఫైల్ చేసి ఆ ప్రాపర్టీని మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని, మిగతా సొమ్ము నేను న్యాయస్థానంలో డిపాజిట్ చేస్తానని కోరే అవకాశం మనకు ఉంటుంది. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగో మనము ఆ ప్రాపర్టీని సేల్ డీడ్ చేసుకోవాలి కాబట్టి తిరిగి సేల్ డీడ్ చేసుకునేటప్పుడు కూడా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తేనే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తిరిగి మనము ఆ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ మీద ప్రభుత్వానికి సర్చార్జెస్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకే ప్రాపర్టీ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చెల్లించాలి, సేల్ డీడ్ చేసుకున్నప్పుడు కూడా చెల్లించాలని ఈ నిబంధన ఉన్నది. కాబట్టి మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా చట్టబద్ధంగా అది 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు అవగాహన కోసము చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మేము ముందుకు తీసుకొచ్చాము. సో చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం చెప్పేది అదే, చట్టాల మీద ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.